మార్కెట్ క్లోజింగ్ కదండి, సెటిల్మెంట్ ముగిసింది. అయితే సెటిల్మెంట్ ముగిసి ఈ సందర్భంగా మార్కెట్ అనాలిసిస్ వేస్ట్లేండి. జరిగిపోయిన మార్కెట్ని అనలైజ్ చేయటం ఒక రకంగా వేస్టే, జరగబోయేదాన్ని రేపు ఎలా ఉంటుంది అనేది అనలైజ్ చేయటం వేస్టే. మరి అది అలా అయితే మరి నడిచేది ఎలాగా? అందుకని ఏదో మాట్లాడుతుంటాం. బట్ ప్రాక్టికల్గా నిన్న చూసారా, నిన్న కొంచెం చిన్న కరెక్షన్ వచ్చింది. రేపు సెటిల్మెంట్ కదా, అంటే రేపు కూడా కొంచెం కరెక్షన్ వస్తుందేమో అని మార్కెట్ పండిట్స్ ఏంటి చెప్పారంటే, లాంగ్ పొజిషన్స్ మెయింటైన్ చేయకండి సుమా, అంటే రేపు కూడా కరెక్షన్ రావచ్చు, బట్ 11,400 దగ్గర రెసిస్టెన్స్ ఉంది, దానికంటే కిందకి దిగువకు వస్తే మాత్రం మనం ఏం చేయలేం అన్నారు. అంటే ఇక తగ్గిపోతే ఇక ఏం ఉండొద్దు అని. ఇదంతా ఈ అడ్వైజులన్నీ షార్ట్ టర్మ్ ట్రేడర్స్ కోసం ఇస్తున్నారనమాట. మనకి పనికిరావు అవి. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్లకి వాటితో పనే లేదు. కొంచెం ఈ షార్ట్ టర్ము డే టు డే అట్లా చేసేవాళ్ళకి. తర్వాత ఈరోజు క్రష్, ఆ పదం ఎందుకు క్రష్ అని వాడుతున్నానంటే, బేర్స్ వర్ క్రష్డ్, చెదక్కొట్టేశారు అంటారు కదా, చిదిపేశారు, నలిపేశారు అట్లా అంటారు కదా. క్రషింగ్ అంటే ఏంటి? నులిమేశారు, నలిపేశారు అట్లా అంటారు. క్రష్ అంటే ఏంటంటే క్రష్ చేసేసారని, బేర్స్ని క్రష్ చేశారు ఈరోజు. అంటే ఇప్పుడు ఈరోజు చూస్తే కొన్ని వెబ్సైట్లో రాశారు, మీరు లాంగ్ పొజిషన్స్ మెయింటైన్ చేయండి, లాంగ్ పొజిషన్ మెయింటైన్ చేయండి విత్ ఏ స్టాప్ లాస్. మళ్ళీ స్టాప్ లాస్ అని చెప్పకపోతే బాగుండదు కదా. లాంగ్ పొజిషన్స్ మెయింటైన్ చేయండి అంటే, నిన్న జాగ్రత్తగా ఉండండి అన్నారు, వీళ్ళు లాంగ్ పొజిషన్ మెయింటైన్ చేయండి అన్నారు. చేసి స్టాప్ లాస్ పెట్టుకోండి, ఏదైనా అనుకోకుండా తగ్గితే అప్పుడు మాత్రం ఏదో చేయండి అని. ఏమండి, వాళ్ళకి తెలిసినంత వాళ్ళు చెప్పారు, అందులో వాళ్ళ తప్పేం లేదు. ఎప్పటికప్పుడు మార్కెట్ నిన్నేమో బేరిష్ క్యాండిల్ ఫామ్ అయితే ఇవాళ ఏమో బుల్లిష్ క్యాండిల్ వచ్చేసింది. సో నా కంక్లూజన్ ఏంటంటే, డే టు డే మార్కెట్ ప్రెడిక్షను లేకపోతే రేపేమవుతుందనే విషయంలో మనం ఎవ్వరూ ఏం చెప్పలేం. నేను మీరు కాదులేండి, మనం చాలా సాధారణమైన వ్యక్తులు, మహామా ఎక్స్పర్ట్లు కూడా చెప్పలేరు. అలా చెప్పగలిగితే వాళ్ళే రోజుకో 10 కోట్లు సంపాదించగలరు. సంపాదించడం లేదు కదా, ప్రాబబిలిటీ అంతే. ప్రాబబిలిటీ పెరగచ్చు, తగ్గొచ్చు, మెయింటైన్ అవ్వచ్చు. ఒక్కోసారి మనం అనుకున్న ప్రాబబిలిటీ మనం అనుకున్నట్టుగా ప్రాబబిలిటీ ప్రకారం రావచ్చు. సో మనం ఇన్వెస్టర్గా అయినప్పుడు వీఆర్ సేఫ్ అండి. ఇవన్నీ పట్టించుకోకర్లా. డే టు డే ఏమవుతుందో తెలియదు, తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఏమవుతుంది డే టు డే ఏమవుతుంది, పెరిగితే ఏమి తగ్గితే ఏమండి. డే టు డే పెరిగినా తగ్గినా ఏం కాదు, ఎందుకంటే ఓవరాల్గా చూసుకోవాలి. మనం రైట్ షేర్ని జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకుని ఎంచుకుని ఇన్వెస్ట్ చేసుకుని కొంచెం ఎక్కువ కాలం పెట్టుకోవటం. మరి ఎక్కువ కాలం పెట్టుకోవటం అనే కాన్సెప్టు ఎవరికైతే నచ్చదో వాళ్ళు ఈక్విటీ ట్రేడింగ్ అంటే ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్కి గుడ్ బై చెప్పడం మంచిది. ఎందుకంటే ఇది ఇంకొక రకంగా మంచి రిజల్ట్స్ ఇవ్వదు. పేషెన్స్ కావాలి. ఒకసారి 2 సంవత్సరాలు వెయిట్ చేయాలి, 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు వెయిట్ చేయాల్సి వస్తుంది. ఒకసారి 5 సంవత్సరాల తర్వాత ఎక్కడికో వెళ్ళిపోతాయి కొన్ని షేర్లు కదండి. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఈ ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలో ఆల్మోస్ట్ అది కొత్త కాదనుకోండి, ఒక దగ్గర సంవత్సరం అయి ఉంటుంది కదా, 2018 తీసుకుందాం. 2018లో మన ఒక షేర్ ఏంటది, మహానగర్ గ్యాస్. ఊరికే ఒక సింగిల్ షేర్ చెప్తున్నాను. మహానగర్ గ్యాస్ 11,100 దగ్గర నుంచి దాదాపు 1100 ప్లస్ రేంజ్ నుంచి ఎక్కడికి పడిపోయిందంటే 810 రూపాయల దాకా వచ్చిందండి. ఎంత గొప్ప షేర్ అని అనుకున్నాం కదా, డిస్కస్ చేసాం. ఇది పడిపోతే ఇది దాదాపు సంవత్సరం పైనే, అంటే ఇది కొంచెం బాగా స్ట్రాంగ్ షేర్ కాబట్టి ఓకే. కొన్ని అయితే 50% పైనే పడిపోయాయి కదా, మంచి షేర్లే పడిపోయాయి చాలా. ఇప్పుడు 1100 రేంజ్లో కొనుక్కున్నవారు, 10,100 రేంజ్లో ఈ మధ్యలో కొనుక్కున్నవారు, 10,100, 10,150, 10,120 ఇట్లా కొనుక్కున్న వాళ్ళు తర్వాత యావరేజ్ చేయకపోతే
మధ్యలో యావరేజ్ చేస్తుంటే ఆటోమేటిక్గా తగ్గుతుంది. ఫండమెంటల్లీ స్ట్రాంగ్ షేర్స్ని యావరేజ్ ప్రిన్సిపల్లో బంధించాలి. బంధిస్తే ఏమవుతుంది, ఎక్కడికి బెసకదు అది. అందుకని యావరేజ్ని 9th వండర్ అని చెప్పటం. అప్పుడు ఈ స్టేజ్లో యావరేజ్ చేసుకున్న వాళ్ళకి 900 ఆ రేంజ్కి వచ్చి ఉంటుంది. ఇవాళ ఎంత ఉంది, మహానగర్ గ్యాస్ లిమిటెడ్ 1040 అంత ఉన్నట్టుంది, 1040 ప్లస్ ఆర్ మైనస్ ఏదో. ఎందుకు మహానగర్ గ్యాస్ గురించి మాట్లాడుతున్నానంటే, దీని గురించి చాలామంది కొంచెం కామెంట్లు కూడా చేస్తారు, ఇదేం షేర్ అన్నట్టు. అంటే మంచి షేర్ అని చెప్తున్నా కూడా చాలామంది చెప్తున్నారు, వెబ్సైట్లు తర్వాత అందరూ చెప్పారు, మంచి షేర్ అన్నారు, ఫండమెంటల్లీ గుడ్ బై అన్నారు. ఇంద్రప్రస్థ గ్యాస్ ఒకటి, పెట్రోనెట్ ఎల్ఎన్జీ ఒకటి, 3 కూడా ఈ ఇండస్ట్రీలో మంచి షేర్లు అని చెప్పారు. కానీ ఎట్లా చూసేవాళ్ళంటే, నేను ఇప్పుడు కొన్నాను, ఈ నెలల్లో 2 నెలల్లోనే పెరగలేదేంటి, 3 నెలలు 4 నెలల్లో పెరగలేదేంటి, సంవత్సరాల తరబడి ఉండాలి, నేను తగ్గిపోతున్నదేంటి పైగా అంటే, తన కొన్న పాయింట్ దగ్గర నుంచి పైకి వెళ్ళకపోతే ఆ షేరు అయిపోయినట్టే. ఎవరైనా చెప్తే దాని గురించి మాట్లాడితే ఆయన్ని కూడా దే విల్ టేక్ హిమ్ టు టాస్క్ ఎవరైనా ఒకటే. కొంతమంది అయితే కొంచెం కావాలని పని కట్టుకుని మాట్లాడతారు. ఏమండి, అంటే పేషెన్స్ అనేది స్టాక్ మార్కెట్కి అవసరం. 150 రూపాయలు ఉండే జాగరన్ అదే కదండి, జాగరన్ ప్రకాశను అది తగ్గి 93-95 రేంజ్కి వచ్చిందండి. ఎక్కడి నుంచి 150-160 రేంజ్ షేర్. ఇది ఎంత తగ్గింది, 50% తగ్గినట్టే, దగ్గర 40% వేసుకోండి. అంటే ఇది ఫండమెంటల్లీ స్ట్రాంగ్గా కాదని చూసుకోవాలి తప్ప, అది ఇప్పుడు ఏ రేట్ దగ్గర ఉంది, ఎట్లా ఉంది, తగ్గుతుందా పెరుగుతుందా కాదు. ఆఫ్కోర్స్ టెక్నికల్గా మీకు తెలిస్తే కొంచెం రైట్ టైంలో చేసుకోవచ్చు. అయితే చాలామంది 105 మనం డిస్కస్ చేస్తున్నాం, ఎట్లాగా 110 ఆ రేంజ్లో, 105-110 ఆ రేంజ్లో డిస్కస్ చేస్తున్నాం. ఊరికే జస్ట్ ఫండమెంటల్స్ గురించి మాట్లాడుతూ ఏదో ఎక్కడో మాట్లాడుకుంటామే, రికమెండేషన్ కాదు కదా, ఇదేం కంపల్సరీగా కొనాల్సిన పని లేదు. ఎవరైనా 110 ఆ రేంజ్లో కొనుంటే వాళ్ళు ఇది ఫండమెంటల్లీ ఓకే అని అనిపిస్తే వాళ్ళకి, వాళ్ళు 95-97లోనే యావరేజ్ చేస్తుంటే, అంటే యావరేజ్ చేస్తుంటే ఎక్కడికి వస్తుంది, సుమారుగా 100-101 రేంజ్కి వచ్చి ఉండేది. నాకు తెలియదు ఎవరైనా చేస్తుంటే ఎంతమంది చేస్తున్నారు ఇవన్నీ తెలియదు కదా. సో మరి ఈ 101 యావరేజ్ షేర్ ఇప్పుడు ఇవాళ దాదాపు 119 దాకా ఉన్నట్టుంది. నౌ ఇట్ ఈజ్ 119-120. క్యాష్ రిచ్ కంపెనీ చూడండి, కన్సిస్టెంట్గా డివిడెండ్ పే చేస్తుంది, గొప్పగా కాకపోయినా వీళ్ళ దగ్గర బోల్డ్ అంత క్యాష్ ఉంది. ప్రాఫిట్ మేకింగ్ అండ్ డివిడెండ్ పేయింగ్, ప్రాఫిట్ మేకింగ్ విషయంలో డౌట్ లేదు. కాంపిటీషన్ లేదా అంటే సదాబహార్ బిజినెస్, గొప్పగా హై జంప్ వేసుకుంటూ వెళ్ళే బిజినెస్ కాదు, కానీ స్టడీగా ఉంది. స్టాండర్డ్ కస్టమర్స్ ఉన్నారు. న్యూస్ పేపర్ కదండి, మరి ఏదో అయిపోయే సిచ్యువేషన్స్ చాలా తక్కువ. ఈక్విటీలో ఏదైనా జరగచ్చు అనుకోండి, కొంచెం స్టేబుల్గా బిజినెస్ చేసుకుంటూ లాభాలు గడిస్తూ డివిడెండ్లు పే చేస్తూ ఉన్న కంపెనీలు, గుణంగల కంపెనీలు అనుకుంటే, గొప్పగా పెరగకపోయినా గ్రోత్ ఉంటే అవి ఎప్పుడొకప్పుడు పెరుగుతాయి కదండి. లోవర్ సర్క్యూట్లోకి వెళ్ళిపోవటం, లేకపోతే అందరూ ఆల్ బయర్స్ ఆల్ సెల్లర్స్ అయిపోవటం, అట్లా గ్యాంబ్లింగ్ టైప్గా ఉండదు కదా, స్పెక్యులేటివ్ టైప్గా వెళ్ళదు కదా. మరి 100 రూపాయలు కొనుక్కున్న వాళ్ళకి ఇవాళ ఇది 119-120 రూపాయలు అంటే 20% ఊరికే కనబడుతున్నది అక్కడ. దట్ ఈజ్ ద బ్యూటీ ఆఫ్ ఈ మన ఎవరేజ్ ప్రిన్సిపల్, అది అర్థం చేసుకోవాలి. ఓకే, సో పేషెన్స్ కావాలి. ఇప్పుడు 810 అన్నారు, 810 ఇవాళ 1040 దగ్గరికి వెళ్ళింది ఇది మహానగర్ గ్యాస్. అంటే మధ్యలో కొంచెం చిన్న 1-2 కరెక్షన్స్ రావచ్చు. మార్కెట్ కండిషన్ బాగుంది కాబట్టి ఓవరాల్గా మరి 1150-1100 ఆ రేంజ్కి మళ్ళీ వెళ్ళొచ్చు. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ చిన్న కరెక్షన్ రావచ్చు. షార్ట్ టర్మ్లో ఇవన్నీ మామూలే. మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ ప్రయాణం మొదలు పెట్టవచ్చు. అది 1200-1300 అట్లా. అంటే ఈ ప్రాసెస్కి ఇది 1200-1300కి వెళ్ళటానికి 3 నెలలకో 2 నెలలకో 6 నెలలకో వెళ్ళకపోవచ్చు కదా.
ఒకసారి 5-6 నెలలు కునుక్కోళ్ళ కాకుండా పడుకొని ఉండొచ్చు. కానీ మనకి కాన్ఫిడెన్స్ ఉండాలండి. మనకు కాన్ఫిడెన్స్ ఉంటే ఒక 2 to 3 years 4 years లేదా ఒక 5 years అనుకుంటే, పేషెన్స్ ఉండి 5 years నేను పర్వాలేదు నేను వెయిట్ చేయగలను చూస్తాను అనుకున్న వాళ్ళకి మంచి మంచి షేర్లు ఎప్పుడు కూడా మంచి రిజల్ట్స్ ఇస్తాయి కదా. 5 yearsలో ఎక్కువ అక్కర్లేదండి, డబుల్ అయితే చాలదు. బ్యాంకులో వేసుకుంటే 10 సంవత్సరాల్లో డబుల్ అవుతుంది. ఇది 5 yearsలో డబుల్ అయిందనుకోండి ఏదైనా షేరు, ఆ షేరు మంచి షేర్ని మనం కొనుక్కున్నట్టే లెక్క. కొన్ని 3-4 సంవత్సరాలు అవుతాయి, కొన్ని 6 సంవత్సరాలు అవుతాయి, 7 సంవత్సరాలు అవుతాయి. వచ్చిన నష్టమే ఉందండి. మనం ఎంత అమౌంట్ అయినా పెట్టవచ్చు కదా. 1,00,000 కావాలంటే 1,00,000 పెట్టచ్చు, 10 లక్షలు కావాలంటే 10 లక్షలు పెట్టచ్చు. అది డబల్ అయితే అంతకన్నా కావాల్సింది ఏంటి చెప్పండి, 4 to 7 yearsలో. సో అట్లా లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్ ఉన్న వాళ్ళకి మార్కెట్ రాణిస్తుంది బాగానే. సరే, అదంతా వదిలేద్దాం, డివేట్ అవ్వద్దు. ఇప్పుడు ఈ టాపిక్ గురించి చెప్తాను, ఒక ముక్క 2 ముక్కలు. తర్వాత డెరివేటివ్స్ గురించి ఏదో మిత్రులు ఆదుర్త పడుతున్నారు, ఒక 2 ముక్కలు దాని గురించి చెప్తాను. ఒకటి బేర్ క్రష్ అంటే, ఇప్పుడు ఈ మార్కెట్ చూడండి, ఈ మార్కెట్ గురించి. ఇప్పుడు బేర్ క్రష్ అంటే నా ఉద్దేశం ఏంటంటే, బేర్స్ అంటే ఏంటి, తగ్గుతుంది అనుకునేవాళ్ళు, నెగిటివ్ అప్రోచ్, మార్కెట్ తగ్గిపోతుంది అనుకునేవాళ్ళు, నెగిటివ్ న్యూస్, ఇక్కడ అది బ్యాడ్ ఇది బ్యాడ్ కనిపించేది, ఇక్కడ ఇంకా పెరగదు, ఇంకా తగ్గిపోతుంది అనే ఆలోచన, దాన్ని బేర్స్ అంటాం. సెల్లర్స్ని బేర్స్ అంటాం. ఎందుకు అమ్ముతారు అంటే పెరగదనే ఉద్దేశంతో. తర్వాత బయర్స్ అంటే బుల్స్ అంటే ఏంటి, ఇంకా పెరుగుతుందని బయింగ్ మోడ్లో వెళ్ళేవాళ్ళు. అంటే బయర్స్, బుల్స్ను బేర్స్ స్టాండర్డ్గా అలా వర్గాలుగా విడిపోయి ఉండరండి. ఏదో కాంగ్రెస్ పార్టీ బీజేపీ లాగా పెర్మనెంట్గా. నిన్నటి వరకు బేర్గా ఉన్నవాడు ఇవాళ బుల్ అయిపోతాడు, నిన్నటి వరకు బుల్ అయిపోయినవాడు బేర్ అయిపోవచ్చు. మెజారిటీ బేర్స్ అయితేనేమో మార్కెట్ పడుతుంది, మెజారిటీ బుల్స్ అయితేనేమో మార్కెట్ పెరుగుతుంది. ఇట్లా రోజుకి బుల్ బేరు బుల్ అవ్వచ్చు కదా. అందువల్ల ఏంటంటే స్టాండర్డ్గా ఫిక్స్డ్ కాదు. బట్ ఏ క్షణానైనా అమ్మేవాళ్ళు తగ్గుతుందని అనుకునేవాళ్ళు బేర్స్ అని, కొనేవాళ్ళు పెరుగుతుంది అనుకునేవాళ్ళు ఆశాజీవులు బుల్స్ అని మనం అనుకుంటాం కదా. బేర్ క్రష్ అంటే ఏంటంటే, బేర్స్ ఇంకా తగ్గుతుంది, ఇంకెంత పెరుగుతుందిలే, తగ్గుతుంది ఇంకెంత పెరుగుతుందిలే అని చెప్పి అమ్ముకుంటూ పోతారు, లేదా అమ్మిన వాటిని కవర్ చేయరు. ఇది స్పెక్యులేటివ్ మోడ్లో చెప్తున్నాను, మామూలుగా ఇన్వెస్టర్లు కాదు. ఇది ఇన్వెస్టర్లు డబ్బులు పెట్టి కొనుక్కుంటారు, డిమాట్లో పడేసుకుంటారు, పెరిగితే అమ్ముకుంటారు, కావాలనుకుంటే లేకపోతే ఉంటుంది. ఇప్పుడు మహానగర్ గ్యాస్ ఉంది, కొనుక్కున్నాం, నా దగ్గర ఉన్నాయి చాలా, మధ్యలో ఏదో కొంచెం యావరేజ్ స్టేషన్ పెట్టుకున్నాను, ఉంది, ఎప్పుడైనా కావాలనుకుంటే అమ్ముతాను, ఏదో పార్షియల్గా ప్రాఫిట్ బుక్ చేసుకుంటాను. ఇప్పుడు అనుకుంటున్నాను ఏది 10-60 10-40 రేంజ్ కొద్దిగా ఓకే, బాగానే ఉంది, అట్రాక్టివ్గా ఉంది, కొంచెం నెట్ నిలువుగా వెళ్తున్నది కదా, కొంచెం పార్షియల్గా ప్రాఫిట్ బుక్ చేసుకుని వెయిట్ చేస్తాను. మళ్ళీ ఇంకా పెరిగితే ఉన్నది అమ్ముతాను, లేకపోతే ఉంటుంది, మళ్ళీ తగ్గితే ఇంకొంచెం మళ్ళీ రికవర్ చేసుకుంటాను, మళ్ళీ కొని పడేస్తాను అని. అంటే డీమ్యాట్ అకౌంట్ మెయింటైన్ చేసి అలా చేసుకోవటం. అలా కాకుండా ఈ నాన్ డెలివరీ బేసిస్ మీద ట్రేడింగ్ చేసేటప్పుడు షార్ట్ పొజిషన్ క్రియేట్ చేస్తారు. ముఖ్యంగా డెరివేటివ్స్లో జరిగే పనే ఇది. చేసిన తర్వాత ఇంకెంత పెరుగుతుందిలే చూద్దాం, మధ్యలో ఎప్పుడో కరెక్షన్ వస్తుందిలే, ఎందుకు రాదు, వదిలేస్తారు. కొంతమంది ఫ్రెష్గా షార్ట్ పొజిషన్ ఇంక్రీజ్ చేస్తారు. అయితే ఏమవుతుందంటే, బుల్స్ స్ట్రాంగ్గా ఉన్నప్పుడు సిస్టమేటిక్గా డెసిమేట్ చేసుకుంటూ వెళ్తారు, సిస్టమేటిక్గా క్రష్ చేసుకుంటూ వెళ్తారు. వీళ్ళు ఎంత అంటే, అది మార్కెట్ ఎవరికి అందకుండా పరిగెడుతూనే ఉంటుంది. ఏదో కొద్దిగా కరెక్షన్ వచ్చినట్టు కనిపిస్తుంది, మళ్ళీ పైకి వెళ్ళిపోతుంది. ఇది బుల్ ఫేజ్లో జరిగేటటువంటి వింత అనమాట. ఈ బుల్ ఫేజ్లో, ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి బుల్ ఫేజ్లో, షార్ట్ టర్మ్ అయినా కానీ బుల్ ఫేజ్లోనే ఉన్నాం. ఈ షార్ట్ టర్మ్ బుల్ ఫేజ్లో ఏంటి జరుగుతుందంటే, బేర్స్ క్రష్ జరుగుతూ ఉంటుంది అప్పుడప్పుడు. ఈరోజు కూడా జరిగింది అది, అందుకని దాని గురించి చెప్తున్నాను. ఎలా అంటే, సెటిల్మెంట్ ఎండ్ అంటే ఏంటి, ఈ సెటిల్మెంట్ అంతా పెరుక్కుంటూ వెళ్ళింది. మార్చి 2019 మార్చిలో వచ్చినటువంటి ఇంక్రీజు 10% దాకా వచ్చినట్టుంది. ఎంత వచ్చిందో అంత రాలేదో.
ఎంత పెరిగిందో నేను వేయలేదు కానీ లెక్క వేయలేదు కానీ బాగా పెరిగింది, కన్సిస్టెంట్గా పెరిగింది. ఈ కన్సిస్టెంట్గా పెరగటం అనేది ఎంత బాగా వచ్చిందంటే లాస్ట్ ఇన్ ది ప్రీవియస్ ఇయర్స్, లాస్ట్ 4, 5, 7 ఇయర్స్ తీసుకుంటే ఎప్పుడు ఇలా ఇంత బాగా మార్చిలో పెరగలేదు. మార్చిలో పెరగటం విశేషం, అది కూడా స్టీప్గా వెళ్ళిపోవటం, అంటే బేర్స్కి ఏమాత్రం ఛాన్స్ ఇవ్వకుండా, అది విశేషం. అయితే దీనికి కారణాల్లో ఒక కారణం ఏంటంటే ఎఫ్ఐఎస్ కన్సిస్టెంట్గా కొనటం. పాకిస్తాను మరి పుల్వామా దాడి పుణ్యమా అని మరి ఎఫ్ఐఎస్కి కాన్ఫిడెన్స్ వచ్చిందేమో. హెచ్ఎన్ఐస్ అని ఉంటారు, హై నెట్వర్త్ ఇన్వెస్టర్స్ అని అంటారు వాళ్ళకి నమ్మకం కలిగిందేమో బహుశా. ఇక మనీ ఈజ్ పోరింగ్ ఇన్, వచ్చి పడిపోతున్నది, క్యాష్ ఫ్లో మార్కెట్ని చేంజ్ చేస్తున్నది. అయితే ఈ క్యాష్ ఫ్లో మార్కెట్ని చేంజ్ చేసినా ఫైనల్గా వచ్చే రిజల్ట్స్ ఇప్పుడు ఈ మార్చ్ ఎండింగ్, ఇయర్ ఎండింగ్ కదండి, మార్చ్ ఇయర్ ఎండింగ్ రిజల్ట్స్ నెక్స్ట్ ఎప్పుడు వస్తాయి? మే, జూన్లో. ఎందుకంటే ఇయర్ ఎండింగ్ రిజల్ట్స్ రావాలి కాబట్టి లేట్ అవుతుంది. 45 డేస్లో ఏం తీయవలసిన అవసరం లేదు, ఎక్స్ట్రా టైం ఉంటుంది. అంటే ఏప్రిల్, మే నుంచి జూన్ తీసుకున్నాం. జూన్కి టైంలో కన్నా రిజల్ట్స్ కొంచెం మ్యాచ్ అవుతుంటే, కాస్త మెరుపులు మెరుస్తుంటే బాగున్నాయి అనిపిస్తే అది సస్టైన్ అవుతుంది ఇది మార్కెట్. లేకపోతే ఏమవుతుందంటే మళ్ళీ అక్కడ కరెక్షన్ రావటం మొదలవుతుంది. లాభం లేదు, ఇంత అనుకున్నాం కానీ అంత లేదు, ఎర్నింగ్స్ బాగోలేవని. ఎర్నింగ్స్ ఫైనల్గా ఏంటి డిసైడ్ చేస్తే మార్కెట్లో ఎర్నింగ్స్, కంపెనీ ఎర్న్ చేస్తున్నాయా లేదా, వాటి ఎర్నింగ్స్ పెరుగుతున్నాయా లేదా అని చూస్తాయి. ఇప్పుడు కేవలం ఎక్స్పెక్టేషన్ మీద పెరుగుతున్నది. తర్వాత యాక్చువల్ ఎర్నింగ్స్ బేసిస్ మీద సస్టైన్ అవ్వటమో పడిపోవటం అనేది డిసైడ్ అవుతుంది. ప్లస్ ఇంటర్నేషనల్గా, గ్లోబల్గా ఏమైనా వచ్చే ఇష్యూస్, లోకల్గా వచ్చే ఇష్యూస్, అవి కూడా మధ్యలో కొద్దిగా టెంపరీగా పైకి కిందకి ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటాయి. ఇది ఒకటే కదా. బట్ ప్రస్తుతం బుల్ ఫేజ్ నడుస్తున్నది కదా, థ్యాంక్స్ టు ఎఫ్ఐఎస్. మరి ఇన్వెస్టర్స్కి అయితే ఇది హ్యాపీ డేస్ ఆర్ హియర్ అగైన్ అని రాసుకోవాలి, చదువుకోవాలి. అది అట్లాగండి, అది కొందాం ఇది కొందాం అనుకున్నాం, వెయిట్ చేస్తూ ఉన్నాం, డబ్బులు ఉన్నాయి, తీరా వెళ్ళిపోతుంది, అందదేమో ఇంకా అందకుండా పోతున్నదంటే అలాంటిది ఏం లేదు. కానీ మీరు హాయిగా డబ్బులు బ్యాంకులు వేసుకుని హాయిగా రామకృష్ణ కూర్చొని ప్రశాంతంగా వాచ్ చేయండి, ఎంజాయ్ చేయండి, సెలబ్రేట్ చేయండి. ఆల్రెడీ ఇంతకుముందు ఇన్వెస్ట్ చేసి ఉంటే కొన్ని ఉన్నాయనుకోండి, వాటిలో ఏమైనా పార్షియల్ ప్రాఫిట్ బుక్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటిది, ఈరోజు చూడండి, ఇండియా బుల్స్ హౌసింగ్ 8% పెరిగింది, 800 క్రాస్ అయిపోయింది. డిహెచ్ఎఫ్ఎల్ పాపం బాగా తగ్గింది కదా, అది 9.5% పెరిగింది. డిహెచ్ఎఫ్ఎల్ ఒక రోజులో 9.5% పెరిగింది. అంటే అంత షార్ట్ వాళ్ళు పాపం షార్ట్ కొట్టున్నారు, ఈ షార్ట్ కవరింగ్కి వచ్చేసారు. ఇదే బేర్ క్రష్ అంటే. ఇంకా ఇది ఎంత పెరుగుద్దిలే, కొట్టు అని అమ్ముతారు. అది చివరికి లాస్ట్ మినిట్లో ప్యానిక్ అయిపోయి సెటిల్మెంట్ ఎండ్ కూడా అవుతున్నది కదా, కవర్ చేసేస్తారు. అంతే కదా. అట్లా హెవీ రష్లో కవర్ చేయటం వల్ల మీరు చూడండి, ఈరోజు యూపీఎల్, యునైటెడ్ ఫాస్ఫరస్ లిమిటెడ్, తర్వాత ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్, తర్వాత డిహెచ్ఎఫ్ఎల్, డివాన్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ క్రషే. వాళ్ళు భయపడి ఎంత పడితే అంత కొనేశారు ఇవాళ, కొనేసి కవర్ చేశారు, షార్ట్ కవరింగ్ చేశారు. ఇట్లా కొన్ని ఉంటాయి. అంటే ఏంటి బేర్ క్రష్ అంటే మీకు చూపిస్తాను చక్కగా, మీరు యూ విల్ ఎంజాయ్ దిస్ సబ్జెక్ట్. మా వాట్సాప్ గ్రూపులో వారు అప్పుడప్పుడు కామెంట్ చేస్తుంటారు, ఏంటి జనరల్ వీడియోల్లోనే బాగున్నాయి, ఏంటి ఇంతకన్నా జనరల్ వీడియోలోనే చాలా నేర్చుకుంటున్నామని. అంటే జనరల్ వీడియోలే చూడండి, అయితే మనిషికి సాటిస్ఫాక్షన్కి అంతే ఉంటుంది. అంటే జనరల్ వీడియోల్లోనే బాగా చెప్తున్నారే, ఇంకా బాగా చెప్తున్నారే అనేది ఒక కొంతమంది, మైనర్లేండి 5% ఎంత ఉంటారు. మళ్ళీ జనరల్ వీడియోల్లో కొంతమంది కామెంట్స్ ఏంటి, ఈయన గ్రూపుల్లోనూ వాటిలోనూ పెయిడ్ గ్రూపుల్లోనూ అవి అన్నీ చెప్తుంటాడు, కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి అట్లా ఏ చేస్తుంటాడని. వీళ్ళిద్దరూ చెప్పింది కరెక్టే. అయితే పెయిడ్ గ్రూప్ వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, అది కలిపి తీసుకోండి, బాగుంటుంది. ఇది ఎలాగో ఫ్రీగా వస్తున్నది, అది కూడా ఏదో మేము పర్వతాలు ఇక్కడ తీసుకొచ్చి పెట్టి చదువుకోండి, నేర్చుకోండి అని అనటం లేదు కదా, లేకపోతే 1 ఎకరం పొలం రాసేయండి అని ఎవరిని అనటం లేదు.
అక్కడ కూడా హెవీ అమౌంట్స్ ఏమీ లేవు, ఇన్వాల్వ్ అవటం లేదు. బట్ అది ఎందుకంటే అది పుట్ టుగెదర్ ఈజ్ ఎ లెర్నింగ్. చూడండి ఈరోజు బేర్ క్రష్ ఎలా ఉంటుందో జస్ట్ మీకు ఐడియా కోసం చెప్తాను. చూడండి రైజింగ్ మార్కెట్ అనుకోండి, అట్లా ఇట్లా కాదు, ఇంకా కొంచెం షార్ట్లో చూపిస్తాను ఈజీగా. ఇక్కడ కిందే రాస్తాను. ఇది కొంచెం ఈజీగా క్యాచ్ చేస్తారు. పైది ఎందుకు, పెరిగిందండి మార్కెట్. చూడండి ఇక్కడ ఎక్కడైనా ఈ స్టేజ్లో షార్ట్లో ఎవరైనా ఉన్నారనుకోండి, ఇక్కడి నుంచి ఇంకేం పెరుగుద్దిలే అనుకుని ఇక్కడ షార్ట్లో ఉన్నారనుకోండి, కొంచెం తాత్సారం చేస్తారు, ఇంకెంత పెరుగుతుందిలే అని. కానీ ఇక్కడ కొంచెం తగ్గినట్టు ఉంటుంది, మధ్యలో కరెక్షన్ వస్తుంది కదా, ఇంకా తగ్గుతుందిలే అని. వీళ్ళు ఏం చేస్తారు, ఇంకా తగ్గుతుందిలే ఏం పర్లేదులే ఎప్పటికప్పుడు మనం దీనికి బరాబర్ రావాలి కదా, దగ్గర లాభం రాపోయినా కనీసం కాస్ట్ టు కాస్ట్ నికాలి కదా, ఇక్కడ ఇంకా లాస్లో ఇక్కడ కవర్ చేస్తే అని చెప్పి ఏం చేస్తారు, వెయిట్ చేస్తారు. ఇక్కడ చాలా జాగ్రత్తగా వినండి. ఇక్కడ మళ్ళీ కొంతమంది మొదలవుతారు, తగ్గింది కదా, ఇంత పెరిగింది, వెయిట్ చేస్తారు వాళ్ళు. సెకండ్ కేటగిరీ వెయిట్ చేస్తారు, ఇంత పెరిగింది, ఇప్పుడు వస్తున్నది కరెక్షను అని చెప్పి ఇక్కడ మొదలు పెడతారు షార్ట్. అంటే వీళ్ళకన్నా వీళ్ళు బెటర్ లేండి, ఫైనల్గా ఎవరో బెటర్ కాదు చూడండి. సరే వీళ్ళు కొంతమంది ఇంకా షార్ట్కి వెళ్తారు, కొంతమంది రికవర్ చేసుకుంటారు, కొంతమంది అయితే వెయిట్ చేస్తారు, వదిలేస్తారు. మళ్ళీ అందుకుంటుంది. మళ్ళీ అందుకునేటప్పటికి ఇక్కడ ఉన్నవాళ్ళు ఇక్కడికి వచ్చేటప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంటండి, ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చేటప్పటికి వీళ్ళకి ధైర్యం చాలదు. వాళ్ళు ఇక్కడ కాదు, ఇక్కడ స్క్వేర్ ఆఫ్ చేసుకుంటారు. లేకపోతే ఒక్కోసారి ఇక్కడ చేసుకుంటారు. వీళ్ళకి ధైర్యం చాలదు, ఇంకెంత షార్ట్, ఇంకెంత భరిస్తారు, చాలా పెరిగిపోతున్నదే. ఇక్కడ లాస్ బుక్ చేసుకుని దండం పెట్టి కొంతమంది ఏం చేస్తారంటే వీళ్ళల్లో దే టర్న్ బుల్స్, బేర్సల్లో బుల్స్ అయిపోతారు. ఇంకా బయింగ్ వెళ్తారు, ఇంక ఇది తగ్గదురా బాబు పెరుగుతుంది అని చెప్పి ఇక్కడ బయింగ్ మొదలు పెడతారు. అంటే వీళ్ళ షార్ట్ కవరింగ్కి బయింగ్ చేశారు, మళ్ళీ ఫ్రెష్గా బయింగ్కి వెళ్తున్నారు, అంటే ఇంకా పెరుగుద్దని లక్కీగా బతికిపోతారు. ఇక్కడ వాళ్ళు ఏం చేస్తారు, ఇక్కడ ఫ్రెష్గా ఇంకొంతమంది షార్ట్లు మొదలు పెడతారు. ఇక్కడ వాళ్ళకి నష్టాలానికి ఎక్కుతుంది, ఇక్కడికి వెళ్ళి మళ్ళీ పైకి వెళ్ళిపోయేటప్పటికి వీళ్ళు ఏదో స్టేజ్లో వీళ్ళు ఇక్కడ కానీ మళ్ళీ కవర్ చేసేస్తారు. భయపడిపోతారు కదా, ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళేటప్పటికి ఇంత పెరిగేటప్పటికి వీళ్ళు భయపడతారు. వీళ్ళు కవర్ చేసి వీళ్ళల్లో కొంతమంది మళ్ళీ ఫ్రెష్ బయింగ్కి వెళ్తారు. అంటే ఏం జరుగుతున్నదంటే లాస్ని కవర్ చేసుకోవడానికి ఇంక ఇది తగ్గేటట్లేదు, ఎందుకని మంచిదిలే నేను లాంగ్ పొజిషన్కి వెళ్తానని వాళ్ళ క్వాంటిటీ స్క్వేర్ ఆఫ్ చేయటమే కాకుండా ఫ్రెష్గా లాంగ్ పొజిషన్ మెయింటైన్ చేస్తారు. అట్లా చేస్తుంటారు. అది లాస్ కవర్ చేసుకోవటం కోసం. అక్కడ మళ్ళీ కొత్తగా షార్ట్ వెళ్ళే వాళ్ళు ఉంటారు, కొత్తగా షార్ట్కి వెళ్తుంటారు. పాత వాళ్ళు అక్కడ బయింగ్ చేస్తారు, ఫ్రెష్ బయింగ్ చేస్తారు. అంటే షార్ట్ కవర్ చేయడానికి బయింగ్ చేస్తున్నారు, మళ్ళీ ఫ్రెష్గా మళ్ళీ లాంగ్ పొజిషన్ మెయింటైన్ చేయడానికి బయింగ్ చేస్తున్నారు. అప్పుడేమవుతుంది, బయింగ్ మల్టిప్లై అవటంలా అంటే తగ్గదు. ఇంకా అలా తగ్గకుండా అలా తగ్గినట్టు తగ్గి కరెక్షన్ వచ్చి వెళ్ళిపోయి ఇలా ఇక్కడ మళ్ళీ కొంతమంది ఇక్కడ వాళ్ళు ఇక్కడ కవర్ చేస్తే ఇక్కడ వాళ్ళు ఇక్కడ కవర్ చేస్తారు. ఇలా కవర్ చేసి బయర్స్ అవుతుంటారు. అంటే డబుల్ బయింగ్. షార్ట్ కవరింగ్ చేసుకోవడానికి బై చేస్తారు, ఫ్రెష్గా లాంగ్ పొజిషన్ మెయింటైన్ చేయడం కోసం బై చేస్తారు. అంటే బయింగ్ మల్టిప్లై అవుతున్నది. బయింగ్ ఎప్పుడైతే పెరుగుతున్నదో ఎందుకు తగ్గుతుంది, ఇది వెళ్ళి కొంతమంది ఉంటారు మీకు చాలా పెద్ద బ్రోకర్సు, పెద్ద నెట్వర్క్ వాళ్ళు ఒకసారి షార్ట్ అనుకుంటే 6 నెలలు సంవత్సరం కూడా వెయిట్ చేయగలరు. దే కెన్ మెయింటైన్, దే కెన్ ఫైనాన్స్ ఆల్సో. వాళ్ళు దే ఆర్ స్పెషలిస్ట్ ఇన్ దట్. వాళ్ళైతే ఇక్కడ షార్ట్ పొజిషన్ మెయింటైన్ చేసిన వాళ్ళు క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటారు, ఎక్కడో చోట వస్తుందని. లేకపోతే వీళ్ళు అలా
ఎక్కువ ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ ఉండి అరే ఎక్కువ కాలం వెయిట్ చేసేవాళ్ళు మరీ భయంకరంగా మల్టిప్లై అయిపోతుంది లాస్. వన్ ఫైన్ డే ఏమవుతుందంటే ఇది తగ్గకుండా పోతే ఇలా వెళ్ళి పెరుగుతూనే ఉంటుంది. ఇలా పెరిగినప్పుడల్లా షార్ట్ కవరింగ్ చేసుకోవడానికి కంగారు పడి షార్ట్ కవరింగ్ చేసుకుంటుంటారు. ఏది సెటిల్మెంట్కి వచ్చేటప్పటికి, ఎండ్ వచ్చేటప్పటికి. అయితే ఈరోజు షార్ట్ కవరింగ్ చేసిన వాళ్ళు చాలా భయంగా ప్యానిక్ సిచ్యువేషన్లోకి వచ్చి షార్ట్ కవరింగ్ చేశారు కొన్ని షేర్లు. మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను కదా, ఇండియా బుల్స్ తీసుకోండి, ఈ డిహెచ్ఎఫ్ఎల్ తీసుకోండి, యూపీఎల్ తీసుకోండి, యునైటెడ్ ఫాస్ఫరస్ లిమిటెడ్ తీసుకోండి, ఇట్లా చాలా ఉన్నాయి. అంటే ఇప్పుడు షార్ట్ కొట్టిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ సాధారణంగా ఏం చేస్తారు చాలామంది, దీనికోసం నెక్స్ట్ ఎట్ హయ్యర్ రేట్ మళ్ళీ ఫర్దర్ షార్ట్ పొజిషన్ మెయింటైన్ చేస్తారు. మళ్ళీ అక్కడ అవ్వకపోతే మళ్ళీ అందరూ చేయలేరు. అలా ఒక స్టేజ్లోకి వచ్చేటప్పటికి ధైర్యం సన్నగిలిపోతుంది. ఇలా సన్నగిలిపోతూ ఇంకా ఈ మార్కెట్ తగ్గదు, నా లాస్ పెరిగిపోతుంది అని చెప్పి దండం పెట్టేసి షార్ట్ కవరింగ్ చేస్తారు. ఇలా దండం పెట్టేసి షార్ట్ కవరింగ్ చేయటం మొదలు పెడుతూ ఉంటే అక్కడ ఇంకా పెరుగుతుంది కదా, పెరిగిపోయి ఇంకా తగ్గదరా బాబు, పెరుగుతూనే ఉంటుంది అనే స్టేజ్కి వచ్చి షార్ట్ కవరింగ్ మ్యాక్సిమం చేసేసుకున్న తర్వాత వారు షార్ట్ కవరింగ్ చేశాడంటే సంబడి సెల్లింగ్ కదా. తర్వాత ఇంకా అప్పుడు ఈ లాంగ్ పొజిషన్స్ ఉన్నవాళ్ళు వాళ్ళు ఇక మొదలు పెడతారు. వన్ ఫైన్ డే ఏదో ఒక ఈవెంటో ఏదో పర్టికులర్ సిచ్యువేషన్లో తీసుకుంటారు, అక్కడి నుంచి మొదలు పెడతారు. అంటే వాళ్ళు ఫ్రెష్ సెల్లింగ్ మొదలు పెడతారు, వీళ్ళు షార్ట్ కవరింగ్లో అయిపోతాయి. ఇది చూసిన తర్వాత మళ్ళీ వీళ్ళు మొదలు పెడతారు. అంటే వాళ్ళు తమ లాంగ్ పొజిషన్స్ అన్వైండ్ చేసుకోవడానికి వదిలించుకోవడానికి వాళ్ళు ట్రై చేస్తుంటే ఇక్కడ వీళ్ళు మళ్ళీ అప్పటి నుంచి అమ్మేయటం, వీళ్ళు ఆ మొన్నది అమ్మటం అండ్ షార్ట్కి వెళ్ళటం మొదలు పెట్టేస్తారు. అక్కడి నుంచి మళ్ళీ బేర్ ఫేస్ స్టార్ట్ అవుద్ది. సో ఇది బేర్ క్రష్ అంటాం అనమాట. దీన్ని ఎక్కడ షార్ట్ పొజిషన్లు మెయింటైన్ చేసుకుంటారు, మళ్ళీ ఆ షార్ట్లు కవర్ చేసుకుంటారు, మళ్ళీ ఫ్రెష్ బయింగ్ కూడా వెళ్తారు. కొంతమంది బతికిపోతారు, కొంతమంది అలా మెయింటైన్ చేసిన వాళ్ళు పోతారు. ఇలా ఇంకా మార్కెట్ తగ్గదరా బాబు, పెరుగుతూనే ఉంటుందిరా అని మెజారిటీ ఎప్పుడైతే ఒపీనియన్కి వస్తారో ఆ స్టేజ్ నుంచి ఆ తర్వాత నుంచి మార్కెట్లో కరెక్షన్ వస్తుంది. చాలా పెద్ద సబ్జెక్టులేండి, మీకు అంత తేలిక అర్థం కాకపోయినా పర్వాలేదు, అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది కొంతమందికి అయితే తెలుసు, సీనియర్స్కి తెలుసులేండి ఈ విషయం. సో ఇది బేర్ క్రష్ అంటే. ఈరోజు జరిగిన మార్కెట్ సెటిల్మెంటు ఎండింగు 125 పాయింట్లు ఎంతో పెరిగింది. ఎట్లా పెరిగిందంటే నిన్న కూడా షార్ట్లు కొట్టినట్టున్నారు కొంతమంది, ఇవాళ కూడా తగ్గుతుందని. ఇది అంతా కలిపి వాళ్ళు తీసేసింది. ఒక్కసారిగా పైకి షార్ట్ కవరింగ్ పుణ్యమాని వెళ్ళింది అట్లా అనమాట. అందువల్ల ఏంటంటే మార్కెట్లో షార్ట్ టర్మ్లో ఇట్లా రకరకాలుగా ఏంటేంటో జరుగుతూ ఉంటాయి. మనం షార్ట్ టర్మ్ కోసం మనం చేస్తున్నామంటే మనం యాక్చువల్గా మనం ప్రెడిక్ట్ చేయలేము, ఏమో వెళుతున్నాం అంతే, ఏమవుతుందో ఏమైతే అవ్వచ్చు, ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. షార్ట్ టర్మ్ మార్కెట్కు ఉన్నటువంటి షార్ట్ టర్మ్ ట్రెండ్కు ఉన్నటువంటి రిస్క్ అది. ఓకే అండి, మీకు చాలా ఎక్కువ టైం తీసుకున్నానా? బహుశా చాలా ఎక్కువ టైం. సర్లేండి, రేపు చెప్తానండి. కొంచెం ఏదో టెక్నికల్గా ఏదో చెప్దాం అనుకున్నాను. ఓకేలేండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఎక్కువ టైం అయిపోతుంది కదా. తర్వాత ఫైనల్గా క్లోజ్ చేసే ముందు కొంచెం డెరివేటివ్స్ గురించి మాట్లాడాలి కదా. డెరివేటివ్స్ గురించి ఏం లేదండి. ఇప్పుడు అందులో మేము రెడీ ఐఎల్డి అన్న వారిలో మరి వారి ఎలిజిబిలిటీ అది కూడా చెక్ చేస్తుంటే చాలామందికి అనవసరం ఆ కోర్స్ అని అర్థమవుతున్నది. అందుకని కొంచెం స్లోగా వెళుతున్నాం, సెలెక్టివ్గా వెళుతున్నాం, కొంచెం స్లోగా వెళుతున్నాం, టైం పడుతున్నది. బట్ డోంట్ వరీ, ఎ లిటిల్ బిట్ స్లో ప్రాసెస్ ఈజ్ గోయింగ్ ఆన్ ఫర్ డెరివేటివ్స్. డోంట్ వరీ, మీరేం ప్యానిక్ అవ్వకండి. మీరు చేసిన ఆఫర్ చేసేసిన
అడ్మిషన్ తీసేసుకున్నా లేకపోతే తీసుకోవాలని అనుకున్నా, తీసుకోవాలనుకున్న వారు కూడా ఏం కంగారు పడకండి, కొంచెం పేషెన్స్ ఉంచండి. కొంచెం ఎక్కువ ఇచ్చేవలసి వస్తున్నది. సెలెక్టివ్గానే మరి తీసుకోవాల్సి వస్తున్నది. ఎందుకంటే అనవసరంగా లేకపోతే ప్రతి ఒక్కరూ నేను నేర్చుకుంటాను చాలా ఉబలాట పడుతున్నారు. కానీ తమ్ముళ్ళు కుర్రాళ్ళు ముఖ్యంగా అది కాదు, అట్లా కాదు. ఇది చాలా డేంజరస్ గేమ్ కాబట్టి కొంచెం తాపీగా పద్ధతిగా చేయాలి. అందుకని దయచేసి బీ పేషెంట్, కైండ్లీ బేర్ విత్ అస్. ఓకే, కంగారేం పడక్కర్లేదు. ప్రతిదీ కూడా వీ విల్ కన్సిడర్ ఈచ్ అండ్ ఎవ్రీ కేస్, అండ్ అందులో పనికొచ్చే వాళ్ళు ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి తప్పకుండా చేయిస్తాము. ఓకే అండి. తర్వాత నెక్స్ట్ ఏంటంటే, ఈ మార్కెట్లో మీకు సెలబ్రేట్ చేసుకోవాల్సిన టైం ఇది. ఎందుకంటే మార్కెట్ పెరుగుతూ పోతున్నది కదా, నువ్వు ఒక అందుకు పోసావు నేను ఒక అందుకు తాగాను అన్నట్టు. దీన్ని సెలబ్రేట్ చేయటం ఎలా అంటే ఓకే, గుడ్. అంతేకాకుండా మన దగ్గర ఏమైనా ఉంటే కొంచెం పార్షియల్గా ప్రాఫిట్ బుక్ చేసుకోవడం, లేకపోతే సెలబ్రేట్ చేయడం. నో నీడ్ టు ఎంటర్ ఇన్ ఏ మార్కెట్. అది ఎక్కడో చోట కొంచెం కరెక్షన్ వచ్చినప్పుడు అప్పుడు చూద్దాం. అప్పటి వరకు ఏం కంగారు పడక్కర్లేదు. వీలైతే ప్రాఫిట్ బుక్ చేసుకుంటాం అంతే. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.